brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి చిర్రెత్తుకొచ్చింది. వైసీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఎమ్మెల్యేలు అయ్యుండి దొంగల్లా వ్యవహరిస్తారా? రిజిస్టర్లో దొంగచాటుగా సంతకం చేసి వెళ్ళిపోతారా? సభకు ముఖం చాటేస్తారా? దొంగల్లా కాదు దొరల్లా రండయ్యా, ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మీరు అంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు వైసీపీ ఎమ్మెల్యేలు. అయితే కొందరు ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిస్టర్లో సంతకం చేసి వెళ్తున్నారన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై అసెంబ్లీలో అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరికీ కనిపించకుండా సభకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు స్పీకర్. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి, దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్లిన వైసీపీ నేతల పేర్లను సభలో చదివి వినిపించారు అయ్యన్న పాత్రుడు. హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. గవర్నర్ ప్రసంగం తరువాత వైసీపీ సభ్యులు ఎవరూ సభకు హాజరు కాలేదన్నారు స్పీకర్. కానీ వేర్వేరు తేదీల్లో రిజిస్టర్లో సంతకాలు చేసినట్టు తన దృష్టికి వచ్చిందని సభలో ప్రకటించారు. సభ్యులు సగర్వంగా సభకు రావాలని సూచించారాయన. ఓటేసి గెలిపించిన ప్రజలకు వైసీపీ ప్రజాప్రతినిధులు తలవంపులు తేవొద్దన్నారు అయ్యన్న పాత్రుడు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడంపై స్పీకర్ కి సీఎం కి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. పాపం రిజిస్టర్లో సంతకం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు అటు నుంచి అటే వెళ్లిపోయారు. అధ్యక్ష, మీరు వాళ్ళని లోపలికి రానివ్వలేదా అంటూ సెటారికల్ గా ప్రశ్నించారు చంద్రబాబు. ఇక్కడ చూస్తే అటెండెన్స్ 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మందికి వచ్చారు, సంతకాలు పెట్టారు. 5 మంది సంతకాలు పెట్టారు. 18/3/2025 ఒకరు వచ్చారు. 19/3/2025 నలుగురు వచ్చారు. లోపలక్కడ వచ్చిన కనపడలేదు అధ్యక్ష. మీరు రాలేదా? మాకు ఐడియా లేదు, మీరు రానిలేదేమో అని మాకు అనుమానం. చంద్రబాబు ప్రశ్నకి స్పందించిన స్పీకర్ దీనిపై ఎథిక్స్ కమిటీ వేస్తామన్నారు. చాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాదు. హౌస్లో కనపడలేదు. ఎక్కడ జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైతే రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిటీకి వెళ్దాం సార్. తప్పదు, ఇస్తే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాడిని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇది. ఒకసారి అవసరం అయితే ఎథిక్స్ కమిటీ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్య చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలని.